నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో స్టంట్స్ అంటే ఏంటివి? సో ఇది అందరూ కూడా హార్ట్ అటాక్ అంటేనే స్టంట్స్, లేదా అసలు హార్ట్ ప్రాబ్లం ఉంటేనే ప్రతి జబ్బుకి స్టంట్ అనే అనుకుంటారు. బట్ ఈ స్టంట్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాము, ఏ టైంలో చేస్తారు అనేది. బేసికలీ స్టంట్ అనేది ఒక చిన్న మెటల్ ట్యూబ్ అన్నమాట. ఇట్స్ లైక్ ఏ స్మాల్ మెటల్ ట్యూబ్ విచ్ ఈస్ ఇంటర్లింక్డ్, ఇది కనెక్ట్ అయి ఉంటుంది. స్మాల్ మెష్ లాంటిది అనమాట, ఇంత పెద్దగా ఉండదు, వెరీ వెరీ స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట. సో మరి ఈ స్టంట్ అనేది ఎక్కడ వాడతారు అంటే, ఈ స్టంట్ అనేది మనకి, ఇది గుండె అండి, 4 గదులు ఉంటాయి మనకి. ఈ మేజర్ కింద గది నుంచి బ్లడ్ వెజల్ అయోటా అని వస్తుంది మనకి. సో ఇక్కడ అయోటా నుంచి మనకి బ్లడ్ వెజల్స్ అనేది సప్లై అవుతాయి అన్నమాట. ఓకే, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో టోటల్ 3 కొరనరీ బ్లడ్ వెజల్స్ అంటాం. సో ఈ రక్తనాళాల్లో మనకి ఏదన్నా బ్లాక్స్ ఏర్పడితే దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో బ్లాక్ వస్తుందో ఈ కిందికి రక్తం సరఫరా అనేది ఆగిపోతుంది అనమాట. ఆగిపోయినప్పుడు మన గుండె అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కాకూడదు, దీన్ని ఫర్దర్ గా ప్రివెంట్ చేయాలి. లేదా మన గుండె వీక్ ఒకవేళ అయితే బ్లాక్ అవడం వల్ల ఫర్దర్ గా దానికి బ్లడ్ ఫ్లో ఇస్తే మేల్ అవుతుంది, కాబట్టి ఈ బ్లాక్ ని ఓపెన్ చేయాలి. సో ఇలా గుండె రక్తనాళం అనేది బ్లాక్ అయితే మనం ఈ బ్లాక్ ద్వారా ఒక వైర్ ని పంపించి ఫస్ట్ బెలూన్తో దాన్ని డైలేట్ చేస్తాం, అంటే మూసుకుపోయిన దాన్ని ఓపెన్ చేస్తాం. మూసుకుపోయిన దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైతే సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉందో అక్కడ మనం స్టంట్ అనేది వేస్తాం అనమాట. సో ఇది స్టంట్ అనేది వాడతాం అనమాట. దీన్నే కొరనరీ స్టంట్స్, అంటే మన గుండె రక్తనాళాల్లో వేస్తాం కాబట్టి కొరనరీ స్టంట్స్ అంటాం. ఇలా స్టంట్స్ అనేది గుండె రక్తనాళాలలోనే కాదు, మన బాడీలో ఏ రక్తనాళంలో అయినా బ్లాక్స్ వస్తే దాన్ని ఓపెన్ చేసి అక్కడ స్టంట్ వేసే అవకాశము, అంటే మళ్ళీ మూసుకుపోకుండా స్టంట్ వేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇనిషియల్ గా మనకు వచ్చేసి బేర్ మెటల్ స్టంట్స్ అంటాము. బట్ యాజ్ అ టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయ్యి మనకి ఇప్పుడు అంతా కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అనేది వాడుతున్నాం. సో ఈ స్టంట్స్ లో కూడా రకాలు ఉంటాయి. బట్ ఇప్పుడు మనం అన్ని కేసులలో కూడా, అంటే ప్రతి ఒక్కరికి కూడా వీ అడ్వైస్ ఓన్లీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్, డిఈఎస్ అంటాం. సో ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ లో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అన్ని వచ్చేటి కూడా థిన్ మెటల్ స్ట్రట్స్ వస్తాయి. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఏ స్టంట్ అనేది. సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్ బట్టి డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి అన్ని వచ్చేది కూడా ఆల్మోస్ట్ 4th జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ ఉంటాయి. దీంట్లో లైక్ స్టాండర్డ్ కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి. టెర్మో కంపెనీ అల్టిమాస్టర్ స్టంట్ అనేది ఉంటుంది, బోస్టన్ కంపెనీ సినర్జీ స్టంట్ ఉంటుంది, ఓకే, మెట్రానిక్ ఓనిక్స్ ఉంటుంది, రెజల్యూట్ ఓనిక్ స్టంట్, దెన్ అబార్ట్ ఉంటుంది, ఎక్సియన్ స్టంట్. ఇవి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. అలా కాకుండా లాట్ ఆఫ్ ఇండియన్ బ్రాండ్స్, క్రూజ్ స్టంట్, ఇలా చాలా స్టంట్స్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ద స్టంట్. సో డాక్టర్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తారు. సో బేసికల్లీ ఈ స్టంట్ అనేది ఎప్పుడైతే మన గుండె రక్తనాళాలలో బ్లాక్ అనేది ఏర్పడుతుందో అక్కడ స్టంట్ అనేది వేస్తారనమాట. ఓకే, ఇది వేయడం ద్వారా ఈ బ్లాక్ అనేది క్లియర్ అయ్యి మన గుండెకి బ్లడ్ ఫ్లో అనేది మంచిగా జరుగుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డౌట్, ఎన్ని స్టంట్స్ వేయించుకోవచ్చు? ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకున్న లాట్ ఆఫ్ స్టడీస్, అంటే కొన్ని వేల లక్షల స్టడీస్ జరిగినాయి. ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు, హార్ట్ అటాక్స్ వస్తాయి, ఎన్ని స్టడీస్ లో కూడా ఎక్కడ కూడా ఇన్ని నంబర్ ఆఫ్ స్టంట్స్ వేయించుకోవాలని ఎక్కడా కూడా లేదు. సో మీకు అవసరం ఉంటే యూ కెన్ గో ఫ్రమ్ 3 to 6 స్టంట్స్, యూ కెన్ గెట్ ఇట్. 6 స్టంట్లు కూడా సేఫ్ గా వేయించుకోవచ్చు మీ బ్లాక్స్ ని బట్టి. సో ఐ అడ్వైజ్ అప్ టు సేఫ్ 6. సో యూ కెన్ టేక్. బట్ ఈవెన్ ఆఫ్టర్ దట్ అవసరం ఉంటే డెఫినెట్లీ you can take it. It depends on the risk profile of the patient and the disease. ఈ స్టంట్స్ అనేది కూడా, నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, డిసీజ్ ప్యాటర్న్ ఏంటి, అంటే మన జబ్బు ఎంత సివియర్గా ఉంది, మనకి ఎంత రిస్క్ ఉంది వేయించుకునేటప్పుడు అని కన్సిడర్ చేసి దాన్ని బట్టి మనం స్టంట్స్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేది హ్యూజ్ ఉన్నాయి ఫర్ ద పాస్ట్ 20 years. సో నవేడేస్ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ బ్లాక్స్ కి స్టంట్స్ ద్వారానే ట్రీట్ చేసుకోవచ్చు. నంబర్లో రెస్ట్రిక్షన్ ఏం లేదు. లాట్ ఆఫ్ అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి ప్రతి ఒక్క కాంప్లికేటెడ్ బ్లాక్ ను కూడా డీల్ చేయడానికి. సో ఎవరు కూడా స్టంట్స్ గురించి భయపడకుండా
స్టంట్స్ అనేది వేయించుకోవచ్చు. నమస్తే అండి, థ్యాంక్ యూ.